ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో మ్యాచ్కు రెడీ అయింది. గుజరాత్ టైటాన్స్తో తలపడబోతోంది. ఈ సూపర్ వార్కు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతమైన ఫామ్లో ఉంది. గుజరాత్ టైటాన్స్ మాత్రం నిలకడగా విజయాలు సాధించలేకపోతోంది. సీజన్లో ఆర్సీబీ ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడింది. 6 మ్యాచ్ల్లో గెలిచింది. 2 మ్యాచ్ల్లో ఓడింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సాధించిన పాయింట్లు 12. గుజరాత్ టైటాన్స్ మాత్రం 8 మ్యాచ్లు ఆడింది. ఇందులో 4 విజయాలు సాధించింది. జీటీ ఖాతాలో ఉన్న పాయింట్లు 8 మాత్రమే. తర్వాతి 6 మ్యాచ్ల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 విజయాలు సాధించిన ప్లే ఆఫ్స్కు చేరుతుంది. గుజరాత్ టైటాన్స్ మాత్రం తన తర్వాతి 6 మ్యాచ్ల్లో 4 గెలవాల్సి ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. దీంతో అహ్మదాబాద్లో ఎడ్జ్ ఎవరికి ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది. 2 జట్ల మధ్య రికార్డులు చూస్తే ఆర్సీబీకి కాస్త ఎడ్జ్ కనిపిస్తోంది. ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ ఇప్పటి వరకు 7 మ్యాచ్ల్లో ముఖాముఖి తలపడ్డాయి. ఇందులో 4 మ్యాచ్ల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచింది. 3 మ్యాచ్ల్లో గుజరాత్ టైటాన్స్ సత్తా చాటింది. ఇప్పుడు అహ్మదాబాద్లోనూ ఆర్సీబీనే హాట్ ఫేవరెట్గా బరిలో దిగబోతోంది. అందుకు తగినట్టే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు బలంగా ఉన్నాయి. ఓపెనర్గా శుభారంభాలు ఇవ్వడంలో విరాట్ కోహ్లీ కీలకంగా నిలుస్తున్నాడు. జాకబ్ బెథెల్ నుంచి టీం మేనేజ్మెంట్ బిగ్ ఇన్నింగ్స్ను కోరుకుంటోంది. దేవదత్ పడిక్కల్ ఫామ్ ఆర్సీబీకి కలిసి రానుంది. కెప్టెన్ రజత్ పటీదార్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు. టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, జితేష్ శర్మ, కృణాల్ పాండ్యా కూడా ఓ చేయి వేస్తే గుజరాత్ టైటాన్స్ బౌలర్లకు సవాల్ తప్పదు. ఆర్సీబీకి వరల్డ్ క్లాస్ బౌలర్లు అందుబాటులో ఉన్నారు. జోష్ హేజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన ఫామ్తో ప్రత్యర్థులను భయపెడుతున్నారు. సుయాష్ శర్మ పైన అంచనాలున్నాయి. గుజరాత్ టైటాన్స్ ఎక్కువగా టాప్ 3 బ్యాటర్ల మీదే ఆధారపడుతోంది. సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, బట్లర్ ఎలా రాణిస్తారనేది ఆసక్తి రేపుతోంది. వాషింగ్టన్ సుందర్, షారుఖ్ ఖాన్ నుంచి టీం మేనేజ్మెంట్ మెరుగైన ప్రదర్శనను కోరుకుంటోంది. గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ విభాగం కూడా బలంగానే ఉంది. అయితే రబాడా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్కు బెంగళూరు బ్యాటర్లతో సవాల్ తప్పకపోవచ్చనే చర్చ జరుగుతోంది. మొత్తంగా అహ్మదాబాద్ మ్యాచ్ ఇప్పుడు అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతోంది.